కృష్ణా రివర్ మానిటరింగ్ బోర్డుకి శ్రీశైలం, నాగార్జున సాగర్ నదీ జలాల నిర్వహణ బాధ్యతలను కేంద్ర జలశక్తి సంఘానికి అప్పగిస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారుతుందని రాజ్యసభ సభ్యులు, ఉమ్మడి నల్గొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజ్యసభ సభ్యుడు, ఉమ్మడి నల్గొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రాల హక్కులను కేంద్రం హరించడం సిగ్గుచేటని అన్నారు. ఇన్నాళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నంతకాలం ఈ విషయాన్ని తమ ప్రభుత్వం వ్యతిరేకించిందని వివరించారు. బచావత్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు తెలంగాణ జలాల వాటా విషయంలో రాజీ పడకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించిందని, ప్రస్తుత ప్రభుత్వం కూడా తెలంగాణ హక్కులు కోల్పోకుండా కృష్ణా నది జలాలను దక్కించుకోవడానికి పోరాటం చేయాలని సూచించారు. ఈ విషయంలో బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో నిరసన తెలిపి కేంద్ర జలవనరుల వనరుల శాఖ మంత్రిని కలిసి వినతి పత్రం ఇచ్చామని చెప్పారు. ఇప్పటికే నాగార్జున సాగర్ ఆయకట్ట కింద వేసిన పొలాలు ఎండిపోతున్నాయని, భూగర్భ జలాలు అడుగంటడంతో తాగునీటికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని వెల్లడించారు. ప్రస్తుతం కృష్ణా జలాల విషయంలో ఉన్న నిబంధనలు యథావిధిగా ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ, పెన్పహాడ్ ఎంపీపీ నెమ్మాది భిక్షం తదితరులు పాల్గొన్నారు.